నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి బందర్ పార్లమెంట్ నుంచి ప్రస్తుతం బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలోనే అటు బందర్ ఎంపీ బాలశౌరికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్య పెద్ద ఎత్తున అయితే వివాదాలు అయితే చెలరేగుతున్నట్టు తెలుస్తూ ఉంది. బందరు పార్లమెంట్ కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు సైతం ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకి బాలశౌరికి మధ్య దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు అవనగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్, అదేవిధంగా ఇటు బందరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేరు నానికి అదేవిధంగా బాలశౌరికి మధ్య గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. అయితే బాలశౌరి బందరు ఎంపీగా పోటీ చేస్తే మేము ఎవరం కూడా పోటీ చేయం, మా కుటుంబాల నుంచి కూడా ఎవరం కూడా పోటీ చేయమని చెప్పేసి మరి ఇటీవల కాలంలోనే వైసీపీ అధిష్టానానికి అయితే వీరందరూ కూడా చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే బందరు ఎంపీ బాలశౌరికి అదేవిధంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య దాదాపు దశాబ్ద కాలం పై నుంచి కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బాలశౌరి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరు మీద అయితే పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. వైకాపా అధిష్టానం కూడా బాలశౌరిని బందర్ నుంచి డ్రాప్ అవ్వాలనేటువంటి ఒక ఇండికేషన్ కూడా గతంలో ఇచ్చింది. బందర్ పార్లమెంటు సంబంధించి పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన బందర్ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే బాలశౌరి మాత్రం ఇటీవల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎలాగైనా సరే బందర్ నుంచి పోటీ చేసి మళ్ళీ గెలవాలనేటువంటి ఉత్సాహంతో బాలశౌరి అయితే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అటు బందర్ నియోజకవర్గం బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికే చిరంజీవి ద్వారా రాయబారాన్ని అయితే పవన్ కళ్యాణ్కి అయితే చేరవేసినట్టు తెలుస్తూ ఉంది. కానీ జనసేన అధినేత మాత్రం బందర్ పార్లమెంటు విషయం మీద అయితే ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి ఉంది. బందర్ పార్లమెంటు కమ్మ ప్లస్ కాపు ఈక్వేషన్లో అయితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయి. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇటు బందర్ పార్లమెంట్ వ్యాప్తంగా కాపు సామాజిక వర్గాలదే డామినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఆ తరుణంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా జనసేన వైపు మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్లో బందర్ నుంచి ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా టీడీపీ జనసేన అలయన్స్లో ఏ అభ్యర్థి పోటీ చేసినా కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తరుణంలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇటు విజయవాడ అదేవిధంగా గుంటూరు ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి లక్షల మెజార్టీతోటి గెలిచే అవకాశాలు ఉంటాయంటే ఇప్పటికే సర్వే రిపోర్ట్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి బాలశౌరి ఏదైతే విన్నపాన్ని చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్కి పంపాడో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే జనసేన అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో వెంటనే పార్టీలోకి జాయిన్ అవడానికి అయితే బాలశౌరి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. బాలశౌరి కనుక పార్టీలో జాయిన్ అయితే జనసేన పార్టీ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున బలం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బందర్ పార్లమెంట్ సీటుకి సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూడా ఆ బందర్ పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్లయితే ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి బందర్ పార్లమెంట్ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇస్తారనేటువంటి సమాచారం అయితే పెద్ద ఎత్తున చక్కెరలు కొడతా ఉంది. అటు నరసాపురం పార్లమెంటు అదేవిధంగా బందర్ పార్లమెంటు అదేవిధంగా కాకినాడ ఇలాంటి పార్లమెంటు సెగ్మెంట్లన్నీ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా జనసేన పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు బాలశౌరి మాత్రం జనసేన నుంచి జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరాలనేటువంటి ఒక ఉత్సాహంతో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బాలశౌరి రాకను జనసేన అధినేత ఏ విధంగా స్వాగతిస్తారా అనేది అయితే ఖచ్చితంగా మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిందే.